అసలు ఎందుకు వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్? యాక్చువల్గా టాస్క్ పెట్టారు, సో డేట్ చేశాను, సో రిజల్ట్ వేరే విధంగా. సో ఇప్పుడు ఈ ఫేస్ ఎలా అనిపిస్తుంది? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. సో మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి, సో రిజల్ట్ మన చేతిలో ఉంది. బేసిక్గా మీరు ఫిట్నెస్ ఫ్రీక్ కూడా కదా? నేను యాక్టింగ్ ప్లస్ ఫిట్నెస్ ఫ్రీక్ రెండు. ఏం చేస్తారు నార్మల్ గా మీరు? నేను ప్రెసెంట్ అన్నపూర్ణలో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ అయ్యాను. బిగ్ బాస్ అనేది అయిపోయింది, నిన్నటితో చాప్టర్ అయిపోయింది. సో అయిపోయిందని నేను అనుకోవట్లేదు. అసలు మీ ఒపీనియన్ ఏంటి? అభిజిత్ కానివ్వండి, నవదీప్ కానివ్వండి, శ్రీముఖి, బిందు కానీ అక్కడ రియలిస్టిక్ ఏం జరుగుతుందంటే అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే బిగ్ బాస్ స్టేజ్ మీద అది నిజమేనా? బిగ్ బాస్ షో అనేది ఒక రియాలిటీ షో, అక్కడ చాలా ఎమోషన్స్ ఉంటాయి. మన కామనర్ వెళ్తున్నాడు అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు మీకు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చి మళ్ళీ బిగ్ బాస్ కి కాల్ వస్తే వెళ్తారా? డెఫినెట్లీ. అంటే బిఫోర్ అగ్ని పరీక్ష, ఆఫ్టర్ అగ్ని పరీక్ష చెప్పండి. బిఫోర్ అగ్ని పరీక్ష, ఆఫ్టర్ అగ్ని యాక్టర్ ఏమో 7 years ముందు వచ్చాను హైదరాబాద్ యాక్టర్ అవ్వాలని. అన్ని ఐస్ క్రీమ్ షాప్ లో కూడా పనిచేశాను. ఇదంతా యాక్టింగ్ కోసం. ఇట్లా షో వచ్చింది, అప్లై చేశాను. అంటే లక్ కొంచెం దగ్గర వరకు. టాస్క్ లో టాటూ వేయించుకోవాలి. ఏం టాటూ వేసుకోవాలి? తూ నా జీవితం. ఓ మై గాడ్. యాక్చువల్ గా 4 head మీద అన్నారు, సో రెడీ. సీరియస్లీ మీకు ఏమనిపించింది తూ నా జీవితం అని వేసుకో అన్నప్పుడు? ఆల్రెడీ మన స్ట్రగుల్ కదా, తూ నా జీవితం లాగే ఉండదు. హలో గైస్, వెల్కమ్ టు ఐజీ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్స్ అయితే మనం చూస్తూ వచ్చాం. దాంట్లో ఎంతోమంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేసి తనకున్న టాలెంట్ని కూడా ప్రూవ్ చేసుకొని చాలామంది రిజెక్ట్ అయ్యారు, చాలామంది సెలెక్ట్ అయ్యారు. మరి అలా సెలెక్ట్ అయ్యి మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎలిమినేట్ అయిన వెంకీ వైబ్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అసలు ఆ ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటి అనేది తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ వెంకీ. హాయ్ మ్యామ్. హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. ఎలా అంటే మేమందరం ప్రెజెంటేషన్ చూసిన తర్వాత అందరిని ఇంప్రెస్ చేయడం, జడ్జెస్ని ఇంప్రెస్ చేయడం, అదంతా చూసిన తర్వాత ఇంకా టాప్ 5లోనో లేకపోతే అగ్ని పరీక్ష త్రూఅవుట్ కంటిన్యూ అవుతారో అనుకున్నాం. అసలు ఎందుకు వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్? సో యాక్చువల్గా టాస్క్ పెట్టారు, సో 2 టాస్క్లో నాకు 1 టాస్క్లో టాటూ టాస్క్లో ఒకటి బెల్ మిస్ అయింది, హ్యాండ్ స్కిడ్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ లక్ టాస్క్ పెట్టారు, సో అందులో ఎగ్జిట్ వచ్చింది. ఓకే. సో దాని ద్వారా నేను ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. అవునా? సో ఇప్పటి వరకు అంటే అగ్ని పరీక్షలో మీరు 60 members అప్లై చేశారు. సో దాని నుంచి అగ్ని పరీక్షకు చాలా మంది సెలెక్ట్ అవ్వలేదు, డిసప్పాయింట్ అయ్యారు. మీరు ఆ స్టెప్ కూడా దాటిన తర్వాత రిజెక్ట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? సో అలా ఏం లేదు, సో అక్కడ డేర్ చేయాలి, సో టాస్క్లు ఉంటాయి. సో డేర్ చేశాను, సో డేర్ చేసి 2 days చేశాను నేను. ఆ 2 days లో మనకి లక్ ఫేవర్ చేయలేదు. సో మన కష్టమైతే మనం పడ్డాం, సో ఎఫర్ట్ అనేది ఇచ్చాము, సో రిజల్ట్ వేరే విధంగా ఉంది. ఓకే, ఎఫర్ట్స్ అయితే పెట్టారు, దాన్ని డెఫినెట్లీ. సో రిజల్ట్ మన చేతిలో ఉండదు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. ఎఫర్ట్స్ అన్ని మన చేతిలో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ జరిగింది, ఎన్నో హోప్స్, అంటే ఒక కామనర్ గా అక్కడికి వెళ్ళడం, సెలెక్ట్ అవడం, అదంతా పెద్ద మ్యాజిక్ గానే జరిగిపోతుంది బేసిక్ గా. సో ఇప్పుడు ఈ ఫేస్ ఎలా అనిపిస్తుంది? సో ఎలా ఏం లేదు, నేను ఒకటి బిలీవ్ చేస్తాను, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. సో మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి, సో రిజల్ట్ మన చేతిలో ఉండదు. సో కామనర్ అనేది ఇది గోల్డెన్ ఛాన్స్. సో బిగ్ బాస్ అనేది, సో మేము ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసి జూమ్ మీటింగ్ అయిపోయి, గ్రూప్ డిస్కషన్ అయిపోయి, ఆడిషన్ లో కూడా హోల్డ్ లో వచ్చి నవదీప్ గారు ఇచ్చారు హోల్డ్. సో అక్కడ వచ్చి నెక్స్ట్ ఎందుకు హోల్డ్ ఇచ్చారు? సో 3 members ఇవ్వాలి కదా, హోల్డ్ ఇస్తే మనం నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయినట్టు. ఓకే. సో అన్ గ్రీన్ వచ్చింది నాకు. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టాస్క్లు ప్లే చేశాను, సో డేర్ చేశాను, కానీ మనకి ఆ టాస్క్ మనం విన్నలేకపోయాం, సో అందుకే ఎలిమినేట్ అయిపోయాం. బేసిక్ గా మీరు ఫిట్నెస్ ఫ్రీక్ కూడా కదా? నేను యాక్టింగ్ ప్లస్ ఫిట్నెస్ ఫ్రీక్ రెండు. యాక్టింగ్ ఏం చేస్తారు నార్మల్ గా మీరు? నేను ప్రెసెంట్ అన్నపూర్ణలో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ అయ్యాను. అచ్చా, ఓకే. యాక్టింగ్ నేర్చుకున్నారు? నేర్చుకున్నాను. ఓకే. థియేటర్ కూడా చేశాను. ఓకే. సో వెబ్ సిరీస్ చేస్తా ఉంటాను. ఓకే. అలాగే ఫిట్నెస్ ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తా ఉంటాను. ఓకే. ఫిట్నెస్ ఫ్రీలాన్సింగ్ అంటే ఎలా? ఇలా కమ్యూనిటీకి వెళ్ళేసి మనము క్లయింట్స్ ట్రైన్ చేస్తూ ఉంటారు. అంటే ఎలా ఫిట్ గా ఉండాలి, ఎలా ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాపర్ గా డైట్ ప్లాన్స్ మొత్తం ఉంటాయి. ఓ, ఇంక్లూడింగ్ డైట్ కూడా? డైట్ ప్లాన్, న్యూట్రిషన్. ఓకే. సో అలాగే ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఓకే. అంటే ఫిట్నెస్ అంటే జిమ్ అలా ఉంటుంది? మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది మీరు ఫిట్ గా ఉన్నారు కాబట్టి. వర్కౌట్స్ ఎలా ఉంటాయి? కైండ్ ఆఫ్ లైక్ యోగా, మెడిటేషన్ ఆ టైప్ ఉంటాయి? అలా ఏమి ఉండదు, మన స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంటుంది, స్ట్రెంత్, కార్డియో. సో క్లయింట్ యొక్క బేసిక్ ని బట్టి ఉంటుంది, మనకి వాళ్ళ యొక్క టార్గెట్ ని బట్టి మనం ఫ్యాట్ లాస్ చేయాలా, ఓకే, సో మజిల్ బిల్డ్ చేయాలా, లేదా స్ట్రెంత్, సో అలా ఉంటుంది మనకి. ఓకే. ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళ దగ్గరే? కమ్యూనిటీలో ఆల్రెడీ జిమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ట్రైన్ చేయడం వరకు.
ఓకే. Yeah. సో ఇప్పటి వరకు మీకున్న డ్రీమ్స్ వేరు, ఇప్పుడు ఆఫ్టర్ బిగ్ బాస్ అనేది అయిపోయింది, నిన్నటితో చాప్టర్ అయిపోయింది, ఇప్పుడు సో ఏమనుకుంటున్నారు? అయిపోయిందని నేను అనుకోవట్లేదు. సో నా ఎఫర్ట్స్ కి వాళ్ళు వైల్డ్ కార్డ్ అని ఇవ్వచ్చు అనేది ఆడిషన్ దాకా వెళ్ళాం కాబట్టి. ఓ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఓకే. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. సో అది కాకుండా యాక్టెన్స్, వెబ్ సిరీస్ ఇవన్నీ ట్రై చేస్తూ నా ఫిట్నెస్ ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. బేసిక్ గా స్టేజ్ పైన వెళ్ళిన తర్వాత చాలా మంది భయంతో ఎక్కువ మాట్లాడలేకపోయారు, ఇచ్చిన టైంలో చెప్పలేకపోయారు. బట్ మీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మొత్తం అంతా క్రీమ్, బటర్, చాక్లెట్ అన్ని పూసారా ఉన్న టైంలో కూడా? అదంతా ఎలా ముందే ప్రిపేర్ అయ్యారా? ప్రిపేర్ అయితే ఏం లేదు, మన జస్ట్ వాళ్ళు జడ్జెస్ ఏం చూస్తున్నారంటే కాన్ఫిడెన్స్. సో ఇది బిగ్ రియాలిటీ షో కాబట్టి సో కాన్ఫిడెన్స్ చూస్తున్నారు. ఓకే. సో వాళ్ళు ఇచ్చే టాస్క్లు మనం చేయాలి. ఓకే. సో నా వరకు ఏమైందంటే వాళ్ళు ఇచ్చిన టాస్క్లు అన్ని చేస్తా. ఓకే. వాళ్ళు ఏ టాస్క్ ఇచ్చినా నేను చేశా కాబట్టి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నన్ను హోల్డ్ లో ఉంచారు. దెన్ నేను నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను. ఓకే. సో జడ్జెస్ గురించి కూడా బయట నడుస్తుంది, సంథింగ్ ఇలా అవుతుంది అలా అవును. అవుతుంది. ఈసారి చాలా అంటే ప్రతి సీజన్ మనం చేస్తూ ఉంటాము. ఈసారి అగ్ని పరీక్ష అనేది ఈసారి స్టార్ట్ అయింది. ఓకే. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అన్ఫేర్ జడ్జ్మెంట్ అని అదని ఇదని రకరకాలుగా మాట్లాడుతూ జడ్జెస్ ని బ్లేమ్ చేస్తున్నారు. అసలు మీ ఒపీనియన్ ఏంటి? అభిజిత్ కానివ్వండి, నవదీప్ కానివ్వండి, శ్రీముఖి, బిందు ఒక్కొక్కరి గురించి మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేస్తారు? సో ఎలా ఉంటుందంటే జడ్జెస్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో బయట ఎలా పోర్ట్రే అవుతుందంటే వాళ్ళు ఏదో కాంట్రవర్సీ చేశారు, వీళ్ళు ఏదో ఇలా ఇచ్చారు, అట్లా పోర్ట్రే అవుతుంది. కానీ అక్కడ రియలిస్టిక్ ఏం జరుగుతుందంటే సో మనం వెళ్తాము, సో మన ఇంట్రో ఉంటుంది 5 minutes, అది మన ఇష్టం, మనం ఏదైనా చెప్పొచ్చు. సో దెన్ వాళ్ళు మనకి క్వశ్చన్లు అడుగుతారు. సో ఇది రియాలిటీ షో, మనని ఏ పాయింట్ లో ట్రిగ్గర్ చేస్తే ఎలా ఎమోషన్లు వచ్చాయని చూపించడమే ఆ షో. సో అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. సో జస్ట్ ప్రోమో వరకు మనకి ఏంటంటే 2 minutes, 5 minutes, 1 minute అలా వస్తుంది. కానీ ప్రతి ఒక్కరితో మినిమం 40 minutes, మాక్సిమం 2 hours మాట్లాడుతున్నారు ఒక్కొక్కరితో 2 hours. కొంతమందితో 5 minutes మాట్లాడారు, 10 minutes మాట్లాడారు అని చెప్పి. లేదు, యాక్చువల్ గా మేము నాది 3rd డే అయింది ఆడిషన్. ఓకే. సో డైలీ మేము వెళ్ళాలి. సో అక్కడ ఏం జరుగుతుందంటే నా ఆడిషన్ 1.5 hour అయింది. సో ప్రతి ఒక్కరిది మినిమం 40 minutes అవుతుంది. సో కానీ ఫుటేజ్ అందరి ప్లే చేయలేరు కదా. సో ఎడిటింగ్ సంథింగ్ ఏదో కానీ మాక్సిమం వాళ్ళు ప్రతి డీటెయిల్ అడుగుతున్నారు. సో ఈ ఎమోషనల్ కోపం వస్తే ఎలా ఉంటావు, సో మీకు టాస్క్ ఇస్తే ఎలా చేస్తావు, సో అన్ని వాళ్ళు చూసుకునే జడ్జిమెంట్ ఇస్తున్నారు. సో నాకు ఇంకా ఎలా తెలుసు అంటే నేను నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై అయ్యాను కదా. సో గేమ్స్ జరుగుతుంటాయి. సో జడ్జెస్ వచ్చి మాట్లాడడం, సో ఇలా చేయండి మీకు ఆపర్చునిటీ ఉంది. సో శ్రీముఖి కూడా చాలా అంటే యారగెంట్ అలా కాకుండా సో ఫ్రెండ్లీగా, సో ఇలా ఉంటాయి టాస్కులు, మీరు పర్ఫామ్ చేయండి. సో అట్లా జడ్జిలు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. కాకపోతే మనకి ప్రోమోలో అలా ఎడిట్ అయ్యి వస్తుంది కానీ బయటికి సో సెలెక్ట్ అయిన వాళ్ళకి కొంచెం బాధ ఉంటది కదా. సో దాని ద్వారా బయట వేరే విధంగా పోర్ట్రే అవుతుంది. ఫ్రస్ట్రేషన్ కలిసి అలా మాట్లాడేస్తున్నారు కాబట్టి అందులో కామనర్స్ కదా. సో అది ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు కదా ఎట్లా అని. సో అలా ఏం లేదు, జడ్జెస్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. లైక్ అభిజిత్ సార్ గానీ, సో అభిజిత్ సార్ ఏంటంటే కొంచెం ఇంటెలిజెంట్ గా ఉంటారు కాబట్టి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. బిందు మ్యామ్ కూడా అలాగే ఉంటారు. నవదీప్ గారు అయితే చిల్లుగా, శ్రీముఖి మేడం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో జడ్జెస్ పరంగా ఏం లేదు. సో వాళ్ళు చూసేది ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉన్నారా, సో మనం ఏదైనా టాస్క్ అయితే చేస్తారా, సో అలా. సో చాలా మంది అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది. ఫస్ట్ 2 days చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన స్టఫ్ వచ్చేసింది, 3rd day అంతా ఫాస్ట్ గా చేసేస్తారు అని చెప్పి ఒక బ్లేమ్ అనేది వేసేస్తున్నారు. అంటే బిగ్ బాస్ మీద ఇప్పటి వరకు అటువంటి నెగిటివిటీ లేదు కదా. సో దాని గురించి ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు కూడా 3rd day షూట్ అయింది. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫస్ట్ డే, సెకండ్ డే షూట్ అయిపోయింది ఆడిషన్. సో 3rd day చేసాం మేము ఆడిషన్. సో 3rd day ఏం జరిగిందంటే కొంతమందికి ఆడిషన్ అయింది. సో చాలా మంది ఉండిపోయారు. సో వాళ్ళు ఏం చేశారంటే కంటిన్యూ చేయలేదు, ఎందుకంటే అన్ఫేర్ అవుద్దని కంటిన్యూ చేయలేదు. మళ్ళీ బ్రేక్ ఇచ్చి 4th day కూడా ఆడిషన్ పెట్టారు. సో 4th day ఆడిషన్ అయిపోయిన తర్వాతే గేమ్స్ పెట్టారు తప్పక హడావుడిగా చేసి ఏం పెట్టలేదు, ఏం లేదు జస్ట్. ఓకే. అంటే బిగ్ బాస్ స్టేజ్ మీద వాళ్ళు బాలుని ఇన్సల్ట్ చేశారని, లేకపోతే పర్సనల్ క్వశ్చన్స్ అడిగారు అలా చెప్తున్నారు, అది నిజమేనా? యాక్చువల్ గా బాలు గారిది నా ముందు ఆడిషన్ అయింది. సో బాలు గారి తర్వాత నా ఆడిషన్ అయింది. ఓకే. సో అట్లా ఏం లేదు. సో మీరు చూసుండొచ్చు, రీసెంట్ గా వీడియోస్ కూడా వస్తున్నాయి. సో మాకేంటంటే అక్కడ ఆడిషన్ అయిపోయిన తర్వాత వీడియో తీసుకుంటారు ఇమీడియట్లీ. సో అక్కడ రియాక్షన్ వేరు, ఇక్కడ రియాక్షన్ వేరు ఉంది. సో ఏంటంటే అక్కడ ఏం నెగిటివ్ లేదు. సో బిగ్ బాస్ షో అనేది ఒక రియాలిటీ షో, అక్కడ చాలా ఎమోషన్స్ ఉంటాయి. మనం
అవును. సో ఈ వాళ్ళు జడ్జెస్ కాబట్టి ప్రతి ఎమోషన్ ఒక కంటెస్టెంట్ ని ఫైనలైజ్ చేయాలంటే ఉమ్, ఆ కంటెస్టెంట్ ప్రతి ఎమోషన్ చూడాలి వాళ్ళు. ఉమ్, సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఉమ్, సరే నేను హ్యాపీగా బాగున్నారా అంటే మీరు బాగున్నారా అంటారు. ఉమ్. అదే మేము ట్రిగ్గర్ చేయాలంటే సంథింగ్ ఏదో మిమ్మల్ని అనాలి ఏదో కదా. ఒకటి అనాలి. సో ఆ మూమెంట్ లో మీరు ఎలా రియాక్ట్ అవుతారని తెలుసుకోవడమే ఆ షో, పర్సనాలిటీ షో కాబట్టి. జడ్జెస్ So, కాబట్టి అలా వాళ్ళు ఉంటుంది. అన్ని రకాలుగా Yeah. కూడా వాళ్ళు పర్సనాలిటీ సో టెస్ట్ ఇప్పుడు మనం అనేది చేస్తారు. ఒక కామనర్ వెళ్తున్నాడంటే ఉమ్, అంత ఈజీ కాదు. ఒక సెలబ్రిటీ అంటే ఒక ఐడియా ఉంటది, ఉమ్, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా పర్ఫామ్ చేయాలి. ఉమ్, సో కామనర్ కి అలా ఉండదు. ఉమ్, సో కామనర్ ని పంపించడం చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. ఉమ్, సో జడ్జిమెంట్ అలా ఉంది కాబట్టే ఉమ్. మంచి కంటెస్టెంట్స్ మనకు వస్తున్నారు బిగ్ బాస్ సీజన్ లో. ఓకే. Yeah. అలా మీరు పాజిటివ్ గా కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు మీకు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చి మళ్ళీ బిగ్ Yeah. బాస్ కి కాల్ వస్తే Yeah. వెళ్తారా? డెఫినెట్లీ. ఈ సీజన్ కి చాలా మందిని ఒకవేళ తీసుకోకపోతే ఓకే. నెక్స్ట్ సీజన్ కి వాళ్ళు పిలిచినా కూడా మేము పిలిచిన తర్వాత నో చెప్తామని కొంతమంది మాట్లాడారు. యాక్చువల్లీ నేను అదే చెప్దాం అనుకున్నా. ఒకవేళ ఈ సీజన్ లో నాకు వైల్డ్ కార్డ్ రాకపోతే ఓకే. నెక్స్ట్ సీజన్ లో ఇంకా డిఫరెంట్ స్కిల్ తో ఇంకా బెటర్ గా ట్రై చేస్తా. ఉమ్, సో ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది ఒక కామనర్ కి గోల్డెన్ ఆపర్చునిటీ. అవును. సో ఒక సెలబ్రిటీకి ఫేమ్ తగ్గొచ్చు అనే థాట్ ఉంటుంది తప్పక, ఉమ్, కామనర్ కి సెలబ్రిటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఉమ్, సో ఈ షో అనేది చాలా పర్సనాలిటీ షో కాబట్టి కావాలంటే నేను మళ్ళీ ట్రై చేస్తా. ఓకే. ఇంకా డిఫరెంట్ స్కిల్స్, డిఫరెంట్ బాడీ టైప్ మంచిగా. ఓకే. అంతేకాని మళ్ళీ మీరు షోకి అయితే నో చెప్పరు. లేదు. చాలా మంది మేము సెలబ్రిటీస్ అయిన తర్వాత వాళ్ళు పిలిస్తే నో చెప్తాం లేదు. అలా కూడా మాట్లాడారు యాక్చువల్ గా. ఏమొద్దు, పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వస్తుంది వస్తుంది. అంతే. మనం ఓకే. సో ఇప్పుడు బిగ్ బాస్ లో ఈ టాస్క్లు ఇవన్నీ పక్కన పెడితే Yeah. ప్రతి సీజన్ మీరు చూస్తూ ఉంటారు కదా. Yeah. సో లాస్ట్ సీజన్ లో కూడా కామనర్ గా వచ్చిన కళ్యాణ్ పడాలా అవును. టైటిల్ విన్నర్ Yeah, అయ్యాడు. సో ఇప్పుడు ఆల్రెడీ ఆ టాప్ 15 సెలెక్ట్ అయిన వాళ్ళలో మీ ఫ్రెండ్స్ ఉండుంటారు కదా. Yeah. ఎవరు వాళ్ళు టాప్ 5 లో హౌస్ లోకి అడుగు పెడతారు అని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ మేడం ఉంటుంది, ఝాన్సీ మ్యామ్ అని, ఉమ్, డయానా, ఉమ్, అమ్మన్. సో వీళ్ళందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఉమ్. సో మాక్సిమం నేను కూడా వెళ్ళేవాని, ఆ లక్ బేసిక్ లో అలా అయిపోయింది. కొంచెం మిస్ అయింది. Yeah. సో టాప్ 5 లో ఇంకెవరు ఉండొచ్చు? మాక్సిమం వీళ్ళు ముగ్గురు అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ముగ్గురు ఉండొచ్చు Yeah. అనుకుంటున్నారు. సో మిగతా వాళ్ళందరూ అంటే వర్తేనా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా? అంత దూరం వెళ్ళారంటే కన్ఫర్మ్ పడితే. Mm. సో అన్ని అగ్ని పరీక్ష అంటే అది సింపుల్ గా ఉండదు అసలు, అన్ని రకాలుగా కూడా. అన్ని రకాలుగా. సో మనకి ఆడిషన్ లోనే తెలిసిపోద్ది. ఉమ్, 2 hours లో వాళ్ళు ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు మనకి. Mm. క్యారెక్టర్ ఏంటి, ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఉమ్, ఎలా మొత్తం క్యారెక్టర్ అంతా అబ్జర్వ్ చేసి మన హోల్డ్ అనేది ఒక ఆప్షన్ ఇస్తారు వాళ్ళు. అవును. సో అక్కడికి వెళ్ళారంటేనే సక్సెస్ఫుల్ అవును. యాక్చువల్గా. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫస్ట్ కామనర్ గా రైతు Yeah. బిడ్డగా వెళ్ళాడు. యా. తను టైటిల్ కొట్టాడు. Yeah. నెక్స్ట్ నిఖిల్, Yeah. తర్వాత కామనర్ గా వెళ్ళింది కళ్యాణ్ పడాల, తను టైటిల్ కొట్టాడు. Yeah. సో ఇప్పుడు కామనర్ గా మీరు ట్రై చేశారు కాబట్టి Yeah. అసలు మీకు ఎవరు ఇన్స్పిరేషన్? బిగ్ బాస్ సీజన్స్ లో మీకు ఎవరు నచ్చారు? నాకు శివాజీ గారు అంటే చాలా ఇష్టం. శివాజీ గారు. యా. ఓకే. బికాస్ అతను తీసుకునే స్టాండ్. Mm. సో ఒక మనిషికి మాట ఇచ్చాడంటే స్టాండ్ తీసుకునే విధానం, అట్లా నాకు శివాజీ గారు చాలా ఇష్టం. నచ్చారు ఆయన. Yeah. ఓకే. సో ఇప్పుడు అగ్ని పరీక్ష వైల్డ్ కార్డ్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేబీ బై Definitely. లక్ బై ఛాన్స్. ఎందుకంటే ఎఫర్ట్స్ పెట్టాను నేను ప్రతి దాంట్లో. సో ఆడిషన్ లో గానీ, తర్వాత డేర్ లో గానీ 2 days. లాస్ట్ డేర్ అయితే లిటరల్లీ ఎవరు లిఫ్ట్ చేయాలి హ్యాండ్స్. సో నేను వెళ్ళా అట డేర్ టాస్క్ కి. డేర్ టాస్క్. సో మన ఎఫర్ట్స్ బట్టి అయినా మనకి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. సో రిజల్ట్ అయితే మనకు సంబంధం లేదు, మన ఎఫర్ట్స్ ఇవ్వడమే మన చేతిలో ఉంటుంది. అంతవరకు ట్రై Yeah. అయితే చేశారు. డెఫినెట్లీ. సో ఇప్పుడు బిగ్ బాస్ కాకుండా మీ రొటీన్, మీ లైఫ్, మీ గోల్స్ Yeah. ఏం పెట్టుకున్నారు ఇప్పటి వరకు? అంటే బిఫోర్ అగ్ని పరీక్ష, Yeah. ఆఫ్టర్ అగ్ని పరీక్ష చెప్పండి. బిఫోర్ అగ్ని పరీక్ష, ఆఫ్టర్ యాక్టరే మన గోల్, ఓకే. మెయిన్ యాక్టరే. సో సీరియల్స్ ట్రై చేస్తున్నాను, సీరియల్స్. Yeah, యూర్ serials. ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ Yeah. ఆల్సో. ఓకే. మూవీస్ చేస్తున్నాను. సో అట్లా అన్ని ట్రైల్ చేస్తా ఉన్నాను. స్ట్రగుల్ యాక్టరే. సో Okay. దీని ద్వారా ఫేమ్ వస్తే మనకి పర్సనాలిటీ డెవలప్ చేసుకోవచ్చు, ప్లస్ యాక్టింగ్ ఛాన్సెస్ కూడా ట్రై చేస్తున్నాను. సో మనకి యాక్టింగ్ తెలుసు కదా, ఈ ఫీల్డ్ లో మనకి ఒకే దాని మీద ఉంటే అవ్వదు. సో మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఫిట్నెస్ ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ ఆ మనీతో ఇక్కడ యాక్టింగ్ చేసుకుంటూ మన కెరీర్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న రియాక్షన్ ఎలా ఉంది? ఒక కామనర్ గా అగ్ని పరీక్ష వరకు వెళ్ళినప్పుడు యాక్చువల్లీ ఫ్రెండ్స్ కానీ అమ్మ వాళ్ళు కానీ ఏం చెప్పారు వారు? యాక్చువల్లీ ఇంట్లో ఎవరికి చెప్పలేదు నేను. సో లాస్ట్ లో వాళ్ళే టీవీలో చూసి తెలుసుకున్నారు. అవునా? సో అగ్ని ఎందుకని చెప్పలేదు? లేదు, మనం సెలెక్ట్ అవ్వలేదు టాప్ 15 కి. ఓకే. సో అలా చెప్పాలనుకున్నా. హోల్డ్ లో ఉన్నప్పుడు అందరూ చూస్తారు, Oh. కంగ్రాచులేషన్ చెప్పారు. సడన్ గా 1 day ఎలిమినేట్ అయిపోయేసరికి వాళ్ళు కొంచెం బాధపడ్డారు. కొంచెం బాధ ఉండు మరి. 1 Yeah. day లో ఎలిమినేషన్ అంటే Yes. అది కొంచెం కొంచెం ట్రావెల్ చేసి టాప్ బాగుండు. 15 కి వెళ్ళి 20 days ఉన్నా గానీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. అవును. సో మన ఎఫర్ట్స్ మనకు తెలుసు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. మీరు ఎక్కడ ఉంటారంటే మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ మాది బెస్ట్ వరపేట మ్యామ్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఏపీ. ఓకే.
నేను 7 years ముందు వచ్చాను హైదరాబాద్ యాక్టర్ అవ్వాలని. ఓకే. సో జూనియర్ ఆర్టిస్ట్గా ర్యాపిడో ఊబర్ అన్ని చేసుకుంటూ ఆ మనీతో నేను యాక్టింగ్ నేర్చుకొని సో నేను 95 kg ఉండేవాడిని. ఓకే. సో దెన్ 58కి 6 pack చేసుకొని దాన్ని నేను కెరీర్గా చేసుకొని అక్కడ వచ్చే మనని ఇప్పుడు యాక్టింగ్ యూస్ చేసుకుంటూ అలా నా ప్రొఫెషన్ మెయింటైన్ చేస్తాను. ర్యాపిడో ఊబర్ అన్ని ఐస్ చేస్తూ క్రీమ్ షాప్ లో కూడా పనిచేస్తా. ఓకే. Yeah. ఇదంతా యాక్టింగ్ కోసం మనీ కట్టే యాక్టింగ్ నేర్చుకున్నారా? మరి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? సో ఆపర్చునిటీస్ అంటే మాక్సిమం ఏం లేవు పెద్ద. సో మన ఆడిషన్ వెళ్ళడం, అక్కడ ఛాన్సెస్ వస్తుంటాయి, వెబ్ సిరీస్ వస్తుంటాయి, అవి చేసుకుంటా ఉన్నా. సో ఆ వెయిట్ లాస్ అవుతా దాని మీద ఇంట్రెస్ట్ కలిగి దాన్నే ఫిట్నెస్ కెరీర్ గా మార్చుకొని సో యాక్టింగ్ ట్రై చేస్తా. ఇట్లా షో వచ్చింది, అప్లై చేశాను, అన్ని రౌండ్స్ క్లియర్ చేసి లాస్ట్ రౌండ్కి వెళ్ళి లాస్ట్ స్టెప్ టాప్ 15 స్టెప్ దగ్గర జస్ట్ మిస్ అయిపోయింది. అంటే Ah. లక్ కొంచెం దగ్గర వరకు టాస్క్ లో టాటూ వేయించుకోవాలి. ఓకే. సో ఆల్మోస్ట్ ఒక బెల్ ఉంది అక్కడ, 3 members Okay. రన్ చేయాలి. ఓకే. బెల్ నా చేతిలోనే ఉంది, కాల్స్ కిటే బెల్స్ క్లిక్ చేయలేకపోయారా? Ah. ఏం టాటూ వేసుకోవాలి? తూ నా జీవితం. తూ నా జీవితమా? పర్మనెంట్ టాటూ? పర్మనెంట్ టాటూ. ఓ మై యాక్చువల్ గా ఫోర్ హెడ్ మీద అన్నారు. సో రెడీ, సీరియస్లీ ఫోర్ హెడ్ మీద తూ నా జీవితం అని లిటరల్లీ ఉన్నా, అయినా ఓకే అని చెప్పి వెళ్ళాం. సో 3 అబ్బాయిలు ఫైనలైజ్ అయ్యాము. అక్కడ బెల్ ఉంది, సో రన్ చేశాను. ఆల్మోస్ట్ బెల్ నా చేతిలో ఉంది, అది నా కాలు తగిలి నేనే స్కిడ్ అయ్యి స్టేజ్ మీద బెల్ వదిలేసా, చేతిలో స్కిడ్ అయ్యి. అది ఉండింటే ఇప్పుడు టాప్ 15 లో అక్కడ ఉండి 20 days తర్వాత బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చేవాళ్ళు. జస్ట్ మిస్ అయిపోయింది. ఓకే. సో మిగతా ఇద్దరిలో వాళ్ళు వేసుకున్నారా టాటూ? వేసుకున్నారు. రియల్ టాటూ వేసారా? బట్ ఫోరా మీద వేసారు. ఓకే. ఫోర్ హెడ్ మీద వేయలేదు. Yeah. మరి మొహం కనిపించాలి కదా ఆర్టిస్ట్ అన్న తర్వాత. అంటే చూడండి, టాస్క్లు, బిగ్ బాస్ ఐ వేసుకోవడం, ఇదంతా టాటూ ఒక ఎత్తు అయితే తూ నా జీవితం అని టాటూ వేసుకోవడం ఏంది? నేను ఫస్ట్ టైం వింటున్నా. అంటే కామనర్స్ ని ఇంత టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. డెఫినెట్లీ ఏంటంటే కాన్ఫిడెన్స్ మెయిన్. సో బిగ్ బాస్ అంటే అందరూ వస్తుంటారు, ఇప్పుడు ఏంటి వీడియో అప్లోడ్ చేయడమే కదా. సో అది కాదు అక్కడ మ్యాటర్. సో మన కాన్ఫిడెన్స్, నువ్వు ఈ షోకి ఎంత ఇవ్వగలవు, సో అంత డేర్ నువ్వు చేయగలిగితేనే ఈ షోలో ఉంటావు అనేది ఒక రియాలిటీ షో. అంటే ఇది ఇండియా వైజ్ ఫేమస్ షో కాబట్టి సో కామనర్స్ కి చాలా డిఫికల్ట్ గా ఉంది. జడ్జెస్ మాత్రం బయట అనుకున్నట్టు బ్లా బ్లా అట్లా ఏం లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు. ఓకే. మీకు ఏమనిపించింది తూ నా జీవితం అని వేసుకో అన్నప్పుడు? ఆల్రెడీ మన స్ట్రగుల్ కదా, తూ నా జీవితం లాగే ఉంటుంది. సింక్ అయింది రియల్ లైఫ్ కి, దానికి ఇట్స్ ఓకే అనుకున్నారా? ఓకే. ఇలాంటివి ఇంకేమన్నా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయా మీకు బిగ్ బాస్? అగ్ని పరీక్ష చాలా మూమెంట్స్ ఉన్నాయి. బిగ్ బాస్ పోతే చాలా నేర్చుకుంటామంటారు, అగ్ని పరీక్షలో చాలా నేర్చుకున్నాను నేను. ఓకే. సో ఎలా బిహేవ్ చేయాలి, స్టేజ్ మీద ఎలా ఉండాలి, సో ఒక టాస్క్ తీసుకున్నప్పుడు ఎలా డిసిజన్ తీసుకోవాలి, సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ మనకి. ఓకే. సో నెక్స్ట్ ఏమో ఇప్పుడు వైల్డ్ కార్డ్ వస్తుందని ఆలోచిస్తున్నాను నేను పక్కా, ఎందుకో 6 సెన్స్ అలా కొడుతుంది. ఓకే. సో లేదంటే నెక్స్ట్ ఇంకా మోర్ స్కిల్స్ నేర్చుకొని సంథింగ్ డిఫరెంట్ వైపు తో అట్లా వెళ్దామని ట్రై చేస్తాను. ఏది ఏమైనా ఎండ్ గోల్ అయితే బిగ్ బాస్ కి వెళ్ళాలి, సెలబ్రిటీ ఫేమ్ తెచ్చుకోవాలి అని చెప్పి. సో ఫైనల్ గా బిగ్ బాస్ గురించి మీరు ఏం చెప్తారు ఈ ఆడియన్స్ కి కానివ్వండి? బిగ్ బాస్ షో అనేది కాంట్రవర్సీస్ గురించి కానీ, నెగిటివ్స్ పాజిటివ్స్ అన్ని. యాక్చువల్గా నెగిటివ్ నడుస్తుంది, బట్ నెగిటివ్ అనేది ఏం లేదు. సో చాలా మంది ఏం చెప్తున్నారంటే గ్రూప్ డిస్కషన్ లో ఇలా అయింది అలా అయింది. సో మా గ్రూప్ డిస్కషన్ నైట్ 11కి అయింది. ఓకే. సో అక్కడ జడ్జెస్ ఉంటారు, ఒక మ్యామ్ ఉంటుంది, ఒక సార్ ఉంటారు. సో వాళ్ళిద్దరు కూడా జస్ట్ ఏం టెన్షన్ లేదు, ఏం లేదు, జస్ట్ ర్యాండమ్ గా ఒక ఫ్రెండ్స్ లాగా మాట్లాడతారు. వాళ్ళు కూడా ఒక మేడం ఉంటుంది, చాలా బాగా మాట్లాడుతుంది. సో వాళ్ళు కూడా ఏం చూస్తారంటే డిస్కషన్ లో జస్ట్ కాన్ఫిడెన్స్. అక్కడ మనకి వాళ్ళు 10 minutes ఉంటుంది, ఒక 1 hour ఉంటుంది. 1 hour లో మన క్యారెక్టర్ జడ్జ్ చేయలేరు. సో వాళ్ళు చూసేది కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఉందా, నెక్స్ట్ ఆడిషన్ కి సెలెక్ట్ చేశారు. సో ఆడిషన్ లో మనం ప్రూవ్ చేసుకోవాలి మన టాలెంట్స్ ఏంటి, అవన్నీ చూపించుకుంటే అవి జడ్జెస్ కి నచ్చితే వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా కూడా టాలెంట్ అనేది మనల్ని బిగ్ బాస్ లో నిలబెడుతుంది అయితే మీరు బిలీవ్ చేస్తారు. సో ఏంటంటే ఒక కామనర్ కి నీకు టాలెంట్ చాలా ఉండొచ్చు, కానీ టాలెంట్ నిరూపించుకోవడానికి మనకు ఒక స్టేజ్ కావాలి. అవును, ఆ స్టేజ్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్. ఎవరికైనా ఇప్పుడు నాకన్నా టాలెంట్ ఉండొచ్చు, అంతకన్నా టాలెంట్ ఉండొచ్చు, కానీ అవకాశం రావడం గ్రేట్. సో అవకాశం ఇచ్చిన వాళ్ళు గ్రేట్. ముందు అలా స్టేజ్ మనకు ఉంది ఒక కామనర్ కి. సో ఈజీ, సో మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్, నా టాలెంట్ ఇప్పుడు తెలిసింది, దీని ద్వారా నాకు ఛాన్సెస్ రావచ్చు. సో మన ఎఫర్ట్ అనేది 100% ఇచ్చినప్పుడు మన టాలెంట్ నిరూపించుకోవడం ఒక షో కావాలి. ఆ షోలో మనం అక్కడ సో అన్ని కలిసి రావాలి కాబట్టి సో టాలెంట్ ఉంటే ఒక ఆపర్చునిటీ వస్తుంది అనేది ఆ స్టేజ్ అనేది నేను చాలా ఫీల్ అయ్యాను. చాలా రెస్పెక్ట్ ఉంది ఆ స్టేజ్ అంటే నాకు. ఓకే. సో ఫైనల్ గా ఇంకేమైనా ఇంటర్వ్యూ త్రూ మీరు చెప్పాలి అని అనుకుంటున్నారా?
నథింగ్ మ్యామ్, బయట అన్ని జరుగుతున్నాయి కాంట్రవర్సీ, అలా ఏం లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఒక కామనర్ కి ఇంత ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఎండమోల్ షైన్, స్టార్ మా, జియో హాట్‌స్టార్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా పేషెన్స్ ఉంది మెయిన్ వాళ్ళకి, టీం వాళ్ళకి చాలా పేషెన్స్ ఉంది. సో కామనర్ అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా వస్తారు, డిఫరెంట్ క్యారెక్టర్స్, 60 మెంబర్స్. సో వాళ్ళని హ్యాండిల్ చేయడం, కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళని ప్లేస్ చేయడం కానీ, ఫుడ్ కానీ, మళ్ళీ ఆడిషన్ తీసుకెళ్ళడం కానీ చాలా కేర్ గా తీసుకెళ్తారు లోపలికి, అంత కేరింగ్ చూపిస్తారు. సో చాలా బాగుంది, రిసీవింగ్ కూడా నచ్చింది. యా సూపర్. సో మీ ఊరి గురించి, మీ పేరెంట్స్ గురించి, అసలు వాళ్ళు ఏం చేస్తుంటారు? అబ్బాయిలు అంటే ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి మంచిగా ఇవన్నీ అనుకుంటారు కదా, మీరు ర్యాపిడో చేస్తూ అన్ని షాపుల్లో పని చేస్తూ మళ్ళీ స్టిల్ ఇండస్ట్రీని నమ్ముకున్నారు అంటే, ఇండస్ట్రీ అనేది లక్ డిపెండ్, అది వస్తుందో పోతుందో, అయితే ఫేమ్కి వెళ్తాం, లేకపోతే అలానే కొన్ని ఇయర్స్ స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అసలు మీ పేరెంట్స్ వర్షన్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా నేను ఒక ఇంటర్లో ఉన్నప్పుడు సంథింగ్ స్టేజ్ షోలు అయినా వేసేవాడిని, కాలేజ్లో ఫేర్వెల్ జరుగుతుంటాయి కదా. సో ఒక 10 సాంగ్స్ ఉంటే 7 నాయే ఉండేవి. సో ఎంకరేజ్ చేసేవాళ్ళు, డాన్స్ స్కిట్లు అప్పుడే చేసేవాడిని. సో నేను కళ్యాణ్ గారి ఫ్యాన్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. సో అప్పుడు చూసినప్పుడు మనం కూడా ఇలా అవ్వాలి కదా, మనకు కూడా క్లాప్స్ వస్తే బాగుంటది కదా అని చెప్పేసి, డైలాగ్లన్నీ వస్తే మనం హీరో అయిపోదామని హైదరాబాద్ వచ్చేసాను. స్టడీ టీచింగ్ అయిపోయినమ్మటే. సో టీచింగ్ కూడా చేశాను. ఏంటి మీ క్వాలిఫికేషన్? అది డిఈడి అయిపోయింది, డిగ్రీ ప్లస్ డిఈడి అయిపోయింది, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. క్వాలిఫికేషన్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ర్యాపిడో బాయ్ గా చేయడానికి కూడా లిటరల్లీ మ్యామ్. అంటే ఎలా ఉంటదంటే, ఒక సిచ్యువేషన్ లో మనీ ఉండే కాదు, సో ఇంటికి వెళ్ళిపోయా, 1 వీక్ ఉన్నా. సో లిటరల్లీ మనం ఇది కాదు కదా, సో ఇంటి దగ్గర తిండి ఉంటది, మనీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, మనం మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ప్యాషన్ అనేది ఒకటి ఉంటుంది, అది వదిలేసినప్పుడు మనం మనశ్శాంతిగా ఉండలేం. సో మళ్ళీ వచ్చేసి మళ్ళీ ర్యాపిడోలు ఇవన్నీ ట్రై చేసుకుంటూ, సో ఇంట్లో వాళ్ళు ఎలా అంటే చిన్న ఫ్లవర్ షాప్ ఊర్లో అంతే, మా అమ్మమ్మే మాకు అన్ని చూసుకుంటా ఉంటారు, మా మదర్ వాళ్ళ మమ్మీ. సో ఫ్లవర్ షాప్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ఆ మెయింటెనెన్స్ లో మనకు వచ్చేది డైలీ 200-300 500 వస్తుంది. 500 లో 5 people బతకాలి ఇంట్లో. సో అలాంటివి మనం అక్కడ ఉండి మనం ఇక్కడికి వచ్చి వాళ్ళని డబ్బులు అడగలేము. సో మనమే ఇక్కడ, మనకి ప్యాషన్ ఏమో పోవట్లేదు. అసలు మంచి క్వాలిఫికేషన్, టీచర్ గా జాబ్ చేస్తూ అది మంచి ప్యాకేజ్, మంచి సాలరీ వస్తుంది, ఆల్రెడీ ఫ్యామిలీ స్ట్రగుల్స్, అది వదిలేసి ర్యాపిడో బాయ్ గా చేసినప్పుడు అనిపించలేదా? అంటే ఇంత మంచి ప్యాకేజ్ వచ్చింది, మంచి ఎడ్యుకేషన్ ఉంది, మళ్ళీ నాకు ఈ ర్యాపిడో అంటే దాంట్లో ఎంత వస్తుంది అసలు? ర్యాపిడోలో ఎంత రోజుకి 150-200 వస్తుంది. సో మన ఫుడ్ కే వస్తుంది. సో ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ లో జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళా. నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళింది RRR సినిమా జూనియర్ ఆర్టిస్ట్ గా. సో అప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఉండదు, జూనియర్ ఆర్టిస్ట్ అంటే అరే ఒరే, మనం ఇంటి దగ్గర బంగారం బుజ్జి అలా పెరిగింటాం, ఇక్కడికి వచ్చాక అరే ఒరే అంటారు. సో అలా అన్నప్పుడు బాధేసేది. కానీ నేను ఒక వెబ్ సిరీస్ సంథింగ్ సీరియల్ అలా చేస్తున్నప్పుడు కెమెరా ముందు మన యాక్టింగ్ నచ్చి ఒక క్లాప్స్ కొడతాం. సో ఆ క్లాప్ ఇచ్చే ఆనందం ఇంకా కొన్ని లక్షలు ఇచ్చినా రాదు మనకి. సో మనం ఫేమస్ అవ్వాలి, ఒక యాక్టర్గా నిరూపించుకోవాలి. అది ఎప్పుడైనా సరే, ఎలాగో పోతాం మేడం, అటు ఇటు పోతే యాక్సిడెంట్ అయితే ఒక సెకండ్లో వెళ్ళిపోతాం, పోయేది ఫేమస్ అయిపోతే బాగుంటది కదా. ఇండస్ట్రీ అనేది సీరియస్ లివింగ్ కి ఐమ్ టెల్లింగ్ యూ, ఇది ఒక పిచ్చి. మనకి పిచ్చి ఒకసారి వచ్చింది అంటే ఏం చేసినా కూడా, ఎంత పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నా కూడా దీన్ని వదిలిపోలేము. జాబ్ నోటిఫికేషన్ వచ్చిన డిఎస్సి కూడా అట్లా వెళ్ళబుద్ధి కదా నాకు. సో వచ్చేసి ట్రాలింగ్ మళ్ళీ అది చేసుకుంటూ కూడా ఇది ట్రై చేయొచ్చు కదా. చేయొచ్చు కానీ అట్లా ఎందుకో అసలు బ్రెయిన్ అలా ఉండిపోద్ది దీని మీదే, అలా వెళ్ళొచ్చు. అది కరెక్టే, కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ కూడా బాగాలేదు కాబట్టి డోంట్ స్పాయిల్ యువర్ కెరీర్. అందుకే కెరీర్ నేను ఫిట్నెస్ కెరీర్ గా చేసుకుంటూ. సో ఇప్పుడు క్లయింట్స్ ఉన్నారు నాకు, 7-8 మెంబర్స్ క్లయింట్స్ ఉన్నారు. సో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వాళ్ళది, తర్వాత నా వర్క్ షాప్స్ ఈవినింగ్, సో నా యాక్టింగ్ ప్రాక్టీసెస్. సో ఇలా ట్రై చేస్తున్నప్పుడు సడన్ గా బిగ్ బాస్ నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేసా, వెళ్ళేసా, లాస్ట్ స్టేజ్కి వెళ్ళా, కరెక్ట్ అక్కడ బ్రేక్ వచ్చింది. అదొక్కటి అయిపోయింటే మనకి బాగుండేది. బేసిక్ గా కామనర్స్ అప్లై చేస్తున్నారు సెలబ్రిటీతో ఈజీగా అని అందరూ మాట్లాడుతున్నారు, కానీ బట్ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, అంటే వెల్ ఎడ్యుకేటెడ్, జాబ్ అన్ని వదిలేసి ఇండస్ట్రీ మీద ప్యాషన్ తో, అంటే మనకి ఇండస్ట్రీలో సపోర్ట్, బ్యాక్ బోన్, పిల్లర్స్ ఉంటే ఇంత కష్టపడక్కర్లేదు. బట్ ఏం లేకుండా ఒక వ్యక్తి ఇండస్ట్రీకి రావాలి అంటే ఎంత స్ట్రగుల్ అవ్వాలో వెంకీ జర్నీ కూడా ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి వెంకీలు ఇంకెంత మంది ఉన్నారు, చాలా మంది ఉంటారు. కృష్ణానగర్ అట్లా వెళ్తే ఇలా వస్తారు ఒక 100 మంది. అవును, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టేజ్ కావాలి మన టాలెంట్ నిరూపించుకోవడానికి. సో ఇట్లా ఐ డ్రీమ్ గానీ ఇలాంటి బిగ్ ప్లాట్ఫామ్ లో మనకి
మన టాలెంట్ షో చేసుకుంటే మన స్టోరీలు నలుగురు తెలుస్తాయి. సో అగ్ని పరీక్షల అంశంలో మన టాలెంట్ చూపించుకుంటే మనకి 4 క్యారెక్టర్లు వస్తాయి. సో మెయిన్ గోల్ ఏంటంటే మనం ఒక యాక్టర్ అని లైఫ్ గోల్ పెట్టుకున్నప్పుడు దానికోసం ఏదో ఒక విధంగా ఫేమ్ అవ్వాలి అంతే. ఫేమ్ అనేది కానీ ఒక మంచి యాక్టర్ అనే పేరు ఉంటే చాలా లైఫ్ లో అంతే. బిగ్ బాస్ కి వెళ్తే ఫేమ్ వస్తుంది, తర్వాత మంచిగా సెట్ అయిపోతుంది, మన క్యారెక్టర్ కూడా తెలుస్తుంది, మనలో మన క్యారెక్టర్ ఏదన్నా లోపాలు ఉంటే మనం కూడా సరి చేసుకోవచ్చు. సో అదొక రియాలిటీ షో కాకుండా ఒక పర్సనాలిటీ షో లాగా చూస్తాను. ఓకే. సో ఏదేమైనా కూడా వచ్చుంటే బాగుండేది మీ స్టోరీ విన్నాక, సూపర్ ఉండేది. బట్ బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది వైల్డ్ కార్డ్ వస్తుందేమో, ఎఫర్ట్స్ కి వస్తుందేమో అని కాన్ఫిడెన్స్ ఉంది. వైల్డ్ కార్డ్ హార్ట్ఫుల్ గా రావాలని కోరుకుందాం. ఒకవేళ అది మిస్ అయినా కూడా డోంట్ లూజ్ యువర్ హోప్స్. నెక్స్ట్ సీజన్ ఉంది, బిగ్ బాస్ నెవర్ ఎండింగ్ కాబట్టి ట్రై చేసుకోవచ్చు. సెలబ్రిటీ కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు. సో ఏదైతే ప్యాషన్ ఉంది, బట్ ఎక్కువ స్ట్రగుల్స్, హార్డ్ వర్క్ కంటే కూడా ఇప్పుడు స్మార్ట్ వర్క్ ఎక్కువ అయిపోయింది కాబట్టి, సో ప్యాషన్ తో పాటు స్మార్ట్ వర్క్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేసి మంచి సెలబ్రిటీ అయిన తర్వాత అయినా మళ్ళీ బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.